దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ సాయంకాల ఇంటర్సెసర్ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నాలుగుగా దీవించి ఆశీర్వదించునుగాక. కీర్తనల ప్రారంభము 29వ అధ్యాయము 11వ వచనాలని మనం 10 నిమిషాలు ధ్యానం చేస్తాం ద్వారా. ఈ లేఖనంలో దేవుడు మనతో కొన్ని హెచ్చరికలు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. మనము దేవునికి ఇవ్వవలసినటువంటి హానర్, గ్లోరీ, లేకపోతే దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమని మనం ఇవ్వాలని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. మనం ఎప్పుడైతే దేవునికి మహిమ, ప్రభావములు, మహాత్మ్యములు దేవునికి చెల్లిస్తామో, ఆరోపిస్తామో, అప్పుడు దేవుని స్వరము ఏ విధముగా మనకి మేలు చేస్తుంది, సహాయం చేస్తుంది అనే మాటలను ఇక్కడ లేఖనంలో చూడగలుగుతున్నాము. ప్రియులారా, ఈ మాటను మనం చూసినట్లయితే, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించడి. దేవునికి కొన్ని పేర్లు ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులతో, పేర్లతో మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన శక్తి గల దేవుడై ఉన్నాడు. 2వ వచనం మనం చూస్తున్నాం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడడి. We just can bow before him because అక్కడ చక్కని మాట ఇంగ్లీష్లో ఏమంటాడంటే, వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. దేవునికి పరిశుద్ధ వస్త్రము ధరించుకొని ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ఇది చక్కని మాటగా మనము లేఖనంలో తెలియజేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం కదా. ఆయనకి రావాల్సిన మహిమని ఆయన ఎవరికి ఇవ్వడని చెప్తున్నాడు. ఈజ్ ద లార్డ్, హీ విల్ గివ్ ఎవ్రీథింగ్, ఈజ్ మేక్ పాసిబుల్. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. దెర్ ఈజ్ ఏ వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ డూ గుడ్ థింగ్స్ ఫర్ అస్. మన కొరకు దేవుని యొక్క స్వరము ఎన్ని పనులు చేస్తుందో. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ఆదిలో మనం చూసినప్పుడు, ఆది కాండములో ఆది యందు దేవుని స్వరము, దేవుని ఆత్మ అగాధ జనులపై అలలాడుచున్నదే అని చెప్తున్నారు. దేవుని స్వరము ఎంత గొప్పదంటే పిల్లరా, అది మనుషులకి ఎవరైతే వినయము కలిగి, యథార్థ హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారికి ఆ స్వరము వినబడతాది అనే లేఖనం చూస్తున్నాం. దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. హిస్ వాయిస్ ఈజ్ థండరింగ్. థండరింగ్ మీన్స్ దెర్ ఈస్ ఏ voice like a how when we are facing the rain, before rain there is a thunder. సో అక్కడ అందుకే దాన్ని ఉరుము వలె అనే మాటని మనం చూడగలుగుతున్నాము. ద్వారా మహాజలం మీద యెహోవా సంచరించుచున్నాడు అని చెప్తున్నాడు. ఎస్, ద లార్డ్ ఈజ్ అపాన్ మెనీ వాటర్స్. ఇక్కడ ఈ లోకంలో మనం చూసినప్పుడు ఎన్నో రకాల లేఖనాలను మనం చూడగలుగుతున్నాం. దేవుని స్వరము మనని ఆ విధంగా ఇన్స్పైర్ చేస్తుందనే మాటని మనం చూస్తున్నాం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలిగి. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ పవర్ఫుల్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెజెస్టీ. హౌ గ్రేట్ గాడ్ వీ హ్యావ్, అండ్ హీ ఈజ్ ఎనఫ్ గాడ్, బికాస్ his voice is majesty, the full of majesty, honor, and his voice is forever. ఆయన స్వరము ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ పవర్ఫుల్. అంత శక్తి గలవది, బలమైనదని లేఖనంలో చూస్తున్నాం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విలుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విలుచును. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ బ్రేకిత్ ద సీడార్స్. You, the Lord, breaketh the cedars of Lebanon. ఆ లెబనాను ప్రాంతములో సీడారు అనగా దేవదారు వృక్షములను
when God speak, it break the cedar trees. సో కనుక మనము ఆయన శక్తిని we cannot imagine, ఆయన ఊహించలేము. Nobody cannot imagine his power and his voice, thundering. He maketh them also to skip like a calf, Lebanon and Syrian, like a young unicorn. ఇది ఎంత చక్కని మాట ప్రేరా. మరి అక్కడ అంటాడు లెబనాను షిరియోకు గురుపోతు పిల్లవలి గంతులు వేయినట్లు అంటాడు. యూనికార్న్ అంటే అది గంతులు వేస్తాం. We just can step into glory. దూడవలి అవి గంతులు వేయినట్లు అంటాడు. హౌ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. ఒక పుట్టిన దూడ ఒక 2-3 గంటలు అనేది తిరిగి అటు ఇటు గంతులు వేస్తూ సంతోషంగా ఉంటాడు. సో ఇట్ ఈస్ లైక్ ఏ యంగ్ యూనికార్న్ అంటారు కదా. మరి అలాంటి చక్కని గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు అంటారు. కనుక మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తాము. యెహోవా స్వరం అగ్ని జ్వాలల ప్రజ్వలింప చేయుచున్నది. The voice of the Lord divided the flames of fire. నిజంగా అగ్ని వేరు, ఫ్లేమ్ వేరు కదా. ఫ్లేమ్ నుంచి అగ్నిని వేరు చేయటానికి the voice can divide flames of fire. ఆ యొక్క అగ్ని ఆ యొక్క వాయిస్ని మరి వెదజల్లుతుందనే మాటని ఇక్కడ లేఖనంలో మనము చూడగలుగుతున్నాము. అంత మాత్రమే కాదు, 8వ వచనం మనం చూసినప్పుడు యెహోవా స్వరం అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించున్నాడు కదా. The voice of the Lord shaketh the wilderness. The Lord shaketh the wilderness of the Kadesh. There is a 2 kinds of God's works are here. 2 రకాల పనులు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. The voice of the Lord shaketh the wilderness of the Lord, shaketh the wilderness of Kadesh. How great and enough God we have. మనకి దేవుడు ఇచ్చినటువంటి చక్కని దేవుడు కదా, చక్కని ఆధిక్యతని మనము కలిగి ఉన్నానే మాటని ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం కదా. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయను, అది ఆకులు రాల్చును. అది ఎంత చక్కని మాట కదా. ఆయన ఆలయంలో ఉన్నవని ఆయనకే ప్రభావం అనుచున్నవి. నిజంగా మనం చూసినప్పుడు ఈ లోకంలో మరి మనుషులు డెలివరీ కావాలంటే అది ఎంతో సమస్యతో కూడుకున్నారు. కానీ ఇక్కడ అరణ్యంలో లేళ్లను ఈయన చేయను అంటాడు. They were delivered easy by the voice of the Lord. The voice of the Lord maketh the ants to claim and discovereth the forest, and in his temple doeth everyone speak of his glory. మందిరం ఉన్న ప్రతి వస్తువు ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమని కొనియాడుతున్నది అనే మాట ద్వారా ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తుంది. 29వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తున్నాం. కీర్తన 29:10 మాట రాయబడింది. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయన, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ద లార్డ్ సిట్టిత్ అపాన్ ద ఫ్లడ్ కదా. ప్రళయం వస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఫ్లడ్ ఈజ్ వెరీ మచ్ రైజ్. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆయన ద లార్డ్ సిట్టిత్ కింగ్ ఫర్ ఎవర్, ఆయన ఒక రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఈ కెన్ సిట్ ఆన్ ద ఫ్లడ్ కదా. అగాధ జనములపై ఆయన కూర్చున్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు, ఆసీనుడయ్యాడని మాట మనం చూడగలుగుతాం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించిన, యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించినట్టాడు. ద లార్డ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ unto his people. The Lord will bless his people with peace. How great and enough God we have. మనకి చక్కని దేవుడు కలిగిన అలాంటి గొప్ప దేవుని మన యొక్క అనుదిన జీవితంలో ఆశీర్వాద కారణంగా మనం సిద్ధపడదాం. అలాంటి కరుపుల దేవుడు మనం దానిగా దీవించి ఆశీర్వదించడు కాక మనందరి తల వచ్చినట్టు ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ తండ్రి, ఈ 29వ కీర్తనలు 11 వచనాల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. మా జీవితంలో నెమ్మది, సమాధానం, శాంతి దయచేసినందుకు మీ సాక్షి జీవించి కృప దయచమని
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ఈ సాయంకాలం ఇంటర్ సిస్టర్ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నాలుగు దీవించి ఆశీర్వదించారు.